మీరు సోషల్ మీడియా అన్నందుకు చెప్తాను అనమాట అండి. అంతేగా సహజీవనం గురించి మాట్లాడుకున్నాం. ఎందువల్లంటే అండి ఒక సినిమా ఫేమస్ 'రాజ్ తరుణ్' ఆడ లావణ్య అనమాట అండి. వాళ్ళిద్దరూ కలిపి ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ ఉన్నారు. మళ్ళీ విడిపోయారన్నమాట అండి. విడిపోయేసరికి ఇప్పుడు నాకు అతను కావాలంటాడు. ఈ లావణ్య అనే అమ్మాయి. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటది. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇతను సినిమా హీరో కాబట్టండి. అంటే ఇవి సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ అబ్బాయి కావాలని లావణ్య నన్ను అడుగుతుందండి. ఇది తరుణ్ ఏమంటున్నాడు అయితే? తరుణ్ అంటే నేను ఎప్పుడు వదిలేసా, ఈ అమ్మాయి ఆల్రెడీ కొద్దిగా అది మత్తు అలవాటు ఉంది అమ్మాయికి, అందుకే నేను వదిలేశాను, నేను తనతో ఉన్నంటాడు ఇతను. నువ్వే నాకు కావాలి, అవన్నీ అనవసరం అంటే నన్ను ఉపయోగించుకున్నావు, 2 సార్లు అబార్షన్ అయింది అని చెప్తున్నాను. అంటే ఇటువంటివి మనం ఎందుకు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, మిగతా జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మిగతా వాళ్ళు మీ ద్వారా ఒక విషయం అండి, ఆడపిల్లలు ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఇది సహజీవనమా, ఎవరితోనా కలిసి బయటికి మనకు కావలసినట్టు తిరగడమా గురించి కాదండి. ఇది మన ఆత్మ సమ్మానం, ఆత్మాభిమానానికి సంబంధించింది. ఇప్పుడు పిల్లలు, సమాజం, ఫెమినిస్ట్ వీళ్ళందరూ ఎన్నన్నాననివ్వండి, ఆ అమ్మాయి 7-8 ఏళ్ళు సహజీవనం చేసింది. చేశాక ఈరోజు ఆ అమ్మాయి రోధన ఏమిటి? 2 సార్లు నాకు అబార్షన్ అయిందనేది రోధన. ఈ రోధన ఆ అబ్బాయికి, అటు పక్కన అబ్బాయికి ఉందా? లేదండి. ఇది ప్రకృతి. ఇది మనం దీనివల్ల చిన్న చూపు చూడబడుతున్నాము అని ఆలోచిస్తే కుంచితంగా ఉంటుంది. లేదు, ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మాతృత్వం అనేది అద్భుతమైన వరం. కాబట్టి ఆ మాతృత్వం అనే దాన్ని మనం చాలా ఆత్మాభిమానంతో తీసుకోవాలి. మనము తల్లి అవ్వాలన్నది మన నిర్ణయం అయ్యి ఉండాలి. దానికి మనల్ని ఒకడు గౌరవించి మన జీవితంలోకి రావాలి తప్ప తాత్కాలికమైన మన బాధకో, తాత్కాలికమైన మన కష్టానికో మనము ఒకరికి వాడబడుతున్నట్టు లొంగకూడదు. ఇది ఏ రోజైతే స్త్రీ తెలుసుకుంటుందో, ప్రేమ అనే దాంట్లో మగపిల్లలు ఎంతమంది ముందుకు వస్తారో అంతమందిలో స్వార్థం కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది, మగవాడు ఒకటే నేను ఒకటే అని అనుకుంటే కోరిక దగ్గర ఒకటి అవ్వచ్చు తప్ప స్త్రీ లేనిదే ఆ పురుషుడు ఎక్కడికి పరిగెత్తలేడు. కానీ అదే స్త్రీని వాడుకున్న తర్వాత స్త్రీ బయటికి చెప్పకపోయినా లోపల సబల కిందనే ఫీల్ అవుతుంది. అయ్యో నేను వాడబడ్డాను అన్న భావన వాడబడిన తర్వాతనే తెలుస్తుంది. అప్పటి వరకు స్థాయి వేరేలాగా ఉంటుంది వాళ్ళకి మానసికంగా. ఆ కష్టం ఇప్పుడు అమ్మాయి అదే కదా ఏడుస్తోంది. ఇప్పుడు అమ్మాయి బాధపడుతున్నది అదే కదా. ఈ హుందాతనము నేనేంటి వాడికి లొంగేది, అంత ఇష్టం ఉండింటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులు పిలిపించుకోవాలి. 1 నెల 2 నెలలో సంవత్సరం పాటు వాడు తిరిగి తెలుసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు వివాహానికి వాళ్ళు ఒప్పించుకోగలగాలి. బేసిక్ గా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే, లావణ్య గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను ఒక స్త్రీగా నా ఔన్నత్యం ఏంటి? నేను పురుషుడి కన్నా కూడా స్త్రీ ప్రకృతిలో గాని, భగవంతుడి దృష్టిలో కానీ, సమాజం దృష్టిలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నేనున్నాను. కాబట్టి నేను వాడబడకూడదు అని తెలుసుకోవాలి. నా ప్రేమను పొందాలంటే ఎదుటి వాడికి ఒక అర్హత ఉండాలి. నన్ను సహధర్మచారిణిగా చేసుకోవాలంటే ఎదుటి వాడికి ఒక స్థాయి ఉండాలి. స్థాయి డబ్బు కాదు, స్థాయి వ్యక్తిత్వం. స్త్రీని గౌరవించే వ్యక్తిత్వం లేని ఏ మగ పిల్లవాడితో కూడా ఒక అమ్మాయి రాజీ పడితే ఇలాగే జీవితం ఉంటుంది. కాబట్టి ఇది సహజీవనానికి సంబంధించిన సమస్య కాదు. ఇది స్త్రీ తనని పొందడం పురుషుడికి ఒక వ్యక్తిత్వము, ఒక నిలకడ, తర్వాత ఒక డిసిప్లిన్, ఇవన్నీ ఉన్న ఒక మగవాడు తప్ప తానిని ఒక అన్యుడు, సామాన్యుడు ఎవరు పొందడానికి వీలు లేదు అన్న ఒక గౌరవం కనుక స్త్రీ తనకు తానుకి ఇచ్చుకోగలిగితే అప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే బంధుత్వానికి కూడా ఒక మర్యాద వస్తుంది. అంతే. ఇప్పుడు మేడం ప్రజల్లో కొంతమందిలో నేర చరిత్ర పెరిగిపోయింది మేడం. బెంగళూరులో ఏం జరిగిందంటే ఒక హాస్టల్ మాట, అది లేడీస్ హాస్టల్. దాంట్లోకి వెళ్ళి ఒక అతను వెళ్ళి ఒక అమ్మాయిని పొడిచేసాడండి. హాస్టల్ లోపల వరకు ఎలా వెళ్ళాడండి? వాచ్మెన్ దాటుకొని, వార్డెన్ ని దాటుకొని, వీళ్ళందరినీ దాటుకొని ఎలా వెళ్ళిపోయాడండి? అసలు అది యాజమాన్యం గుర్తించలేదు అనుకుంటా. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ఎందుకు పొడిచాడని అడిగితే తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పిందంట ఆ అమ్మాయి, ఇతనికి ఆవారగా తిరుగుతున్నాడు, ఆడు మంచోడు కాదు, ఆడితో స్నేహం చేయొద్దని చెప్పింది.
తమాషా ఏంటి తెలుసా ఇక్కడ మీరు, ఉమ్, ఆ గర్ల్ ఫ్రెండ్ కి అమ్మాయి చెప్పింది, నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఉమ్, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కి చెప్పింది, ఆ గర్ల్ ఫ్రెండ్ కి అమ్మాయి కన్నా వాడి మీద ఎక్కువ నమ్మకం, అందుకే ఈ అమ్మాయి చెప్పిందని వాడికి చెప్పేసింది కాబట్టి వీడు వచ్చి అమ్మాయిని పొడిచాడు. ఓ ఆ స్త్రీయే అక్కడ స్త్రీకి శత్రు అయ్యింది. శత్రువైందండి కాబట్టి అసలు ఆ అమ్మాయి ముందు చేయవలసింది ఏంటి, అసలు ఇన్ని ఏండ్ల బట్టి నా స్నేహితురాలున్న అమ్మాయి ఈ రోజు నాకు ఈ వ్యక్తి గురించి ఇది చెప్తోంది అని అంటే అసలు నేను కొంచెం నిదానించి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం అనుకోలేదు. స్త్రీలో ఉండే సమస్య ఇదేనండి, ఇదే. అంటే ఒకరిని ఇష్టపడడం మొదలు పెడితే బలహీనమైపోతారు. స్త్రీ ఒకరిని ఇష్టపడడం మొదలు పెడితే బలహీనురాలైపోతుంది. ఇష్టపడడం అనేది వేరు, తన వ్యక్తిత్వాన్ని, తన తెలివితేటలను, తనను తాను సంరక్షించుకోవడం, ఇవి రాజీ పడాల్సిన అవసరం లేదు. స్నేహితురాలు చెప్పింది నిజం ఉండక్కర్లేదు, అబద్ధం అయ్యి ఉండక్కర్లేదు. కానీ అది ఒకవేళ నిజమైతే హాని తనకే కదా. కాబట్టి వెంటనే వెళ్ళి వాడికి చెప్పేసుకోకూడదు కదా, వాడెవరో ఏం కతో, మగవాడే ఆఖరికి. యు నెవర్ నో వాట్ హ్యాపెన్స్. చెప్పేసింది ఎవరితో, నీతో చెప్పేసింది కాబట్టి వాడికి ఈ అమ్మాయి ఇలా నీ మీద మాట్లాడుతుందిరా అని ఈ అమ్మాయి చెప్పడం చేత వాడు వెళ్ళాడు. వాడు కరెక్టా అని నేను అనట్లేదు, కానీ ఆ మధ్యలో ఏదో మంచి చేయబోయి ఆ అమ్మాయి తన నెత్తి మీదకు తీసుకొచ్చుకుంది. ఇది ఒకటి. రెండోది, ఎవడు పడితే వాడలా హాస్టల్లోకి వచ్చేసేంత సులువుగా వీలుగా మీకు బయట వాచ్మెన్ దగ్గర నుంచి ఆ అమ్మాయి రూమ్ వరకు వసతి ఏర్పాటు చేశారు అని అంటే ఈ రోజు వీడు రేపొద్దున ఇంకొకడు దాన్ని వాడుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఆడపిల్లలు ఉన్న స్థానానికి ఒక ప్రత్యేకమైన సంరక్షణ ఏర్పాటు చెయ్యాలి. అది ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి. నేను ఎన్నిసార్లు ఇదే చెప్తాను ఆడపిల్లలకి, మీరు పాలిటిక్స్ కాదు, మీరు యుద్ధ భూమి కాదు, డిఫెన్స్, ఆర్మీ, పోలీస్ ఎందులో అన్నా వెళ్ళి చేరండి. కానీ చేరినంత మాత్రాన నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అని అనుకోవడం తప్పు. ఎందుకు అంటే నువ్వు బలహీనురాలు కాబట్టి కాదు, ప్రకృతి ఒకరిని ఒకరిగా తయారు చేస్తుంది. కాబట్టి నీ సంరక్షణ నువ్వే చేసుకోవాలి. ముందు దానికి నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. స్త్రీ తనకు తాను గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ముందుకేసుకోవడమో తెగింపుకో వెళ్ళకూడదు, గౌరవించాలి. తనను గౌరవించితే తాను ఎదుటి వాళ్ళు తనను గౌరవిస్తారు. చివరిగా మేడం, స్మితా సబర్వాల్ అని ఐఏఎస్ ఆఫీసర్, మన 10 years తెలిసే ఉంటుంది మీకు, మన కేసీఆర్ దగ్గర వర్క్ చేశాను సీఎంఓ ఆఫీస్లో. ఆవిడ ఏం చేశారు, ఒక ట్వీట్ పెట్టారండి, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఐఏఎస్కి రాకూడదని. ఐఏఎస్ అంటే నా ఉద్దేశంలో ఆలోచన అండి, ఐపీఎస్ కాదుగా పరిగెత్తడానికి, దొంగల్ని పట్టుకోవడానికి. ఐఏఎస్ అంటే ఏంటి, మేధాశక్తిని, అనుభవాన్ని, విద్యను మధించి దేశ శ్రేయస్సు కోసము ఒక సలహాపూర్వకంగా వాళ్ళు ఇచ్చే వృత్తి, బాధ్యత ఐఏఎస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. దీనికి కాళ్ళతో గాని చేతులకు గాని ఏం సంబంధం? అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, వెళ్ళవలసి వస్తుంది, ప్రజలతో కలవాల్సి వస్తుంది. వికలాంగులు ఒలింపిక్స్ లో వెళ్ళి మెడల్స్ తెచ్చుకోగాలేంది, స్విమ్మింగ్ చేయంగాలేంది, ఫీల్డ్ వర్క్ ఎందుకు వెళ్ళలేరండి? మనకు అన్ని ఉన్నాయి కదా అని వికలాంగుల లాంటి మానసిక వికలాంగత్వానికి మనం లోనవుతున్నాం తప్ప మనకన్నా చాలా గట్టిగా స్ఫూర్తితో ధైర్యంగా వికలాంగులే ఉన్నారండి. ఆవిడ అన్న ఆ మాట వల్ల మనము అన్ని లక్షణంగా అవయవాలున్న మనము మానసికంగా వికలాంగులం మనం.